వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి నోట జ్వరం జ్వరం జ్వరం. వైరల్ ఫీవర్స్ దానికి ఏ మందు వాడక్కల వారం రోజులు రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. వర్షాలు పడినప్పుడు క్రిమి కీటకాదులు దోమలు ఎక్కువైపోయిన తర్వాత అవి కరిచినందువల్ల మలేరియా రావచ్చు, ఫలేరియా రావచ్చు, కాలు వాచిపోద్ది, చేతులు వాచిపోతాయి, డెంగ్యూ రావచ్చు. వెనక ముందు చూడకుండా ఒక కాస్ట్లీ క్యాప్సూల్ ఒకటి ఇచ్చిస్తే మంచిదని చెప్పి ఒక 100 రూపాయల క్యాప్సూల్ రాస్తాడు. ఎందుకని ఎంత గొప్ప ధర కల మందు రాస్తే డాక్టర్ గొప్పోడని మన జనాల యొక్క అంధవిశ్వాసం. ఈ మధ్యకాలంలో ఇంట్లో పనిచేస్తున్న పని ఆవిడ కూడా డాక్టరు, ఇంటి ఎదురున్న ఆవిడ కూడా డాక్టరే, పక్కింటి ఆవిడ డాక్టరు, పోస్ట్ మ్యాన్ డాక్టరు, ఆచార్యులు గుడిలో ఉంటుంది ఆయన డాక్టరు. వాళ్ళే ఆ జ్వరంకి ఏముందండి, జస్ట్ ఒక ఎలక్ట్రోమెషిన్ వేసుకొని తగ్గిపోతుంటాడు ఆయన. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి నోట జ్వరం జ్వరం జ్వరం. అసలు జ్వరం అంటే జబ్బు కాదండి, అది ప్రజలకు ఇప్పటికి కూడా మేము అవగాహన కల్పించలేకపోతున్నాం. జ్వరం అంటే ఒక జబ్బు యొక్క లక్షణం. అంటే ఏంటి, శరీరంలో వేరే వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధి జ్వరంగా మనకి మేనిఫెస్ట్ అవుద్ది. ఉదాహరణకి జ్వరానికి కారణం సింపుల్ స్ట్రెస్. రోజంతా పనిచేస్తే ఆ ఒత్తిడి వల్ల కూడా కొందరు జ్వరాలు వస్తాయి. వైరల్ ఫీవర్స్ దానికి ఏ మందు వాడక్కల వారం రోజులు రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఏం జరుగుద్ది, వర్షాలు పడినప్పుడు క్రిమి కీటకాదులు దోమలు ఎక్కువైపోయిన తర్వాత అవి కరిచినందువల్ల మలేరియా రావచ్చు, చలి జ్వరం అంటాం మనం, ఫలేరియా రావచ్చు, కాలు వాచిపోద్ది, చేతులు వాచిపోతాయి, డెంగ్యూ రావచ్చు, ప్లేట్లెట్లు పడిపోతుంటాయి చాలామందిలో, టైఫాయిడ్ రావచ్చు, వాటర్ కలుషితం అయిపోతుంది కాబట్టి, పచ్చకామెరలు రావచ్చు, పచ్చకామెరల వల్ల కూడా జ్వరాలు వస్తాయి. ఇన్ని కారణాలతో జ్వరాలు వస్తుంటే జ్వరం రాగానే మన వాళ్ళు ఏంటంటే సాధారణంగా సొంత వైద్యం అలవాటు అయిపోయింది. వారికి నచ్చింది ఏదో ఒకటి, ఒక పెయిన్ కిల్లరో లేకపోతే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఓకే, మీరు జ్వరం వచ్చింది, ఇమీడియట్గా మీకు మెడికల్ ఎయిడ్ అందుబాటులో లేదు కాబట్టి మీరు ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, తగ్గడం లేదు, ఇంట్లో కూర్చోకూడదు. ఎందుకని, ఎనీ వైరల్ ఫీవర్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అందుకే పూర్వం మనకి లంకడం పరమౌషధం అనేవారు. 4 రోజులు బోని మనిషి కూర్చున్నా జ్వరం తగ్గిపోతుంది. అలాంటి తగ్గట్లేదంటే డెఫినెట్గా ఏదో బ్యాక్టీరియో వైరస్సో కారణం ఉంటుంది అని భావించాలి. రెండోది, ఇటీవల కాలంలో నేను ఎవరిని విమర్శించాలని కాదు, చాలామంది క్వాక్స్ కూడా మనకి డాక్టర్లుగా ఉంటారు. వాళ్ళు జ్వరం రాగానే వెనక ముందు చూడకుండా ఒక కాస్ట్లీ క్యాప్సూల్ ఒకటి ఇచ్చిస్తే మంచిదని చెప్పి ఒక 100 రూపాయల క్యాప్సూల్ రాస్తాడు. ఎందుకని ఎంత గొప్ప ధర కల మందు రాస్తే డాక్టర్ అంత గొప్పోడని మన జనాల యొక్క అంధవిశ్వాసము. కరెక్ట్ విశ్వాసం కాదండి, అది అంధవిశ్వాసం. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఏదో ఒకటి, ఓ టెర్రామైసిను లేకపోతే క్లోరోమైసిను లేకపోతే ఎరిథ్రోమైసిను ఏదో ఒక సిన్ ఇస్తాడు ఆయన. దాంతో ఏమవుతుందండి, ఇది నిజంగా అది వైరల్ ఫీవర్ అనుకోండి, ఈ యొక్క యాంటీబయాటిక్స్ వల్ల రక్త కణాలు విచ్ఛిన్నం అయిపోతాయి, వాళ్ళకి నీరసం, ఆకలి తగ్గిపోతుంది, లివర్ పాడైపోతుంది, కిడ్నీలు పాడైపోవచ్చు, కళ్ళు బయర్లకి అమ్మచ్చు. కాబట్టి వితౌట్ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ ఎవరు చెప్తే ఆ మందు వాడడం చాలా ప్రమాదం. రెండోది, ఈ మధ్యకాలంలో ఇంట్లో పనిచేస్తున్న పని ఆవిడ కూడా డాక్టరు, ఇంటి ఎదురున్న ఆవిడ కూడా డాక్టరే, పక్కింటి ఆవిడ డాక్టరు, పోస్ట్ మ్యాన్ డాక్టరు, ఆచార్యులు గుడిలో ఉంటుంది ఆయన డాక్టరు. వాళ్ళే ఆ జ్వరంకి ఏముందండి, జస్ట్ ఒక ఎలక్ట్రోమెషిన్ వేసుకొని తగ్గిపోద్ది అంటాడు ఆయన. దీంతో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి మందులు వాడినందువల్ల చివరికి నిజంగా వాళ్ళు మాలాంటి క్వాలిఫైడ్ ఫిజిషియన్ కలిసేసరికి అది ఏ జ్వరమో తెలియక మాకు, అది మలేరియో తెలియదు, టైఫాయిడో తెలియదు, మరి డెంగో తెలియదు. ఎందుకని రకరకాల ప్రయోగాలు చేసి ఓ రకంగా చెప్పాలంటే 10 మంది రౌడీలు ఏకమయ్యి ఒక వ్యక్తిని దొరికిన చోటల్లా వాడికి డిష్ను చేస్తే ఆ మనిషి ఎలా మారిపోతాడో అలాగ మారిపోయినటువంటి కండిషన్స్తో మా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే జనసామాన్యానికి సీజన్లు మారినప్పుడు
కొత్త కొత్త వైరస్లు అవి పుట్టుకొస్తుంటాయి. వీలైనంత వరకు నీళ్ళు బాగా మరిగించి చల్లబెట్టి తాగండి. పదే పదే చేతులు శుభ్రంగా సబ్బుతో ఒక 20 to 15 minutes కడుక్కోండి. ఎందుకని? పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. చేతులు మీరు బాగా కడుక్కుంటే 10 రకాల జబ్బులు శరీరం మీదకి రావు. అందుకారణం చేత చేతులు కడుక్కోవడం, పోషకాహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, క్వాలిఫైడ్ ఫిజిషియన్ కన్సల్ట్ చేయడం. ఓకే, డాక్టర్ గారు వల్ల ఫీజులు పెరిగిపోతున్నాయని మీరు అనుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. ఈవేళ ప్రతి చోట గవర్నమెంట్ సెంటర్స్ పెట్టారు కదా. అంతేగాని ఈ సొంత వైద్యము తర్వాత ఎవరో చెప్పారని మందులు వేసుకొని ఈ మధ్య ఒక ఆయన ఈ జ్వరంతో మొదటికి వస్తే కడుపు పొంగిపోయింది. దానికి ఏంటి కడుపు పొంగిపోయిందని మేము అతనికి స్కానింగ్ చేస్తే కడుపులో కన్నం పడిపోయింది. ఎందుకు కన్నం పడిందంటే జ్వరానికి అతను యాస్పిరిన్ ట్యాబ్లెట్లు తెగ తినేసాడు. యాస్పిరిన్ ట్యాబ్లెట్ నష్టం ఏంటంటే అప్పుడప్పుడు బ్లీడింగ్ రావచ్చు, తర్వాత కడుపుకి అన్నం పడవచ్చు. ఎంత కాంప్లికేషన్ అండి అది. అందుకారణం చేత జ్వరాలు జబ్బులు కావు. జ్వరాలు జబ్బు యొక్క లక్షణం మాత్రమే. కాబట్టి లక్షణానికి వైద్యం చేస్తున్నప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఎరిగి మందించినటువంటి వైద్యుల్ని కానీ ప్రభుత్వ వైద్యశాలను కానీ సంప్రదించమని జనసామాన్యాన్ని కోరుతున్నాను. భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం ఉంటుందనేది మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి సారాంశానికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే వారు ఒప్పుకోరు దానికి. ఎవరు కూడా, ఏ తల్లి కూడా నా కుమారుడికి నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నానండి, అయినా నా మాట వినండి అంటారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ వైద్యులు కానీ మేమేమీ లోపం లేదని చెప్తారు. ఓకే, ప్లేట్లెట్లు పడిపోతున్నప్పుడు ప్లేట్లెట్లు అవసరమైతే ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే 50,000 ప్లేట్లెట్లు వరకు కూడా పెద్ద ప్రమాదం లేదు. కానీ నేను విన్నది ఏంటంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో 1,50,000 ప్లేట్లెట్లు నుంచి 4,50,000 ప్లేట్లెట్లు ఉండాలి నార్మల్గా. 1,50,000 నుంచి కింద పడుతున్న కొద్దీ ప్లేట్లెట్ పడిపోతున్నాయి అని ఆందోళన చేసేసి వీళ్ళని, దాంతో పేషెంట్లు గందరగోళంలో పడిపోతున్నారు. కానీ వాస్తవానికి 50,000 కాదు, నా అనుభవంలో చూశాను నేను. 25,000 ప్లేట్లెట్ పడిపోయినప్పుడు కూడా హాయిగా వాళ్ళు తిరిగి మళ్ళీ వారు చక్కగా ఆరోగ్యానికి వస్తున్నారు. న్యాచురల్గా ఉన్న పపాయ జ్యూసు అది ఎక్కువ వాడితే చాలామందికి ప్లేట్లెట్లు వస్తున్నాయని నేను కొలంబోలో ఉన్నప్పుడు ఒక పరిశోధనలో పాల్గొన్నాను. నేను కొలంబో యూనివర్సిటీలో అక్కడ డెంగ్యూ వార్డు జనం ఉండేవారు. ప్లేట్లెట్లు పడిపోతుండేవి. అందరికీ పపాయ జ్యూస్ ఇస్తే విపరీతంగా వాళ్ళు ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది. కాబట్టి సైంటిఫిక్గా ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ రావని చెప్పి నేను భావిస్తున్నాను.